యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఇప్పటికి అనేక ఆశీర్వదించబడుతున్న ప్రతి ఆదివారం యేసు సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి. ఇప్పుడు అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. రండి, దేవుని కార్యాలను అనుభవిస్తారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది చింత, వేదన, దుఃఖము, కన్నీరు, ఆటుపోట్లు, ఎన్నో రకరకాల శోధనలు గుండా వెళ్తున్నారు. ప్రభు మీతోనే మాట్లాడుతుంది. నీ భారము యెహోవా మీద మోపము. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన ఆదుకుంటాడు. మనుషులు ఎవరు ఆదుకోండి. వాక్యం చెప్తారు, రాజులను ఆశ్రయించకంటే, గనులైన వారిని, గొప్పవారిని నువ్వు ఆదరించట కంటే ఆయన ఆశ్రయించట మేలు. దేవునికి సహాయం చేస్తాడని దేవుడు తన లేఖనంలో నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఆదరణ ఎక్కడ దొరకదు, సంతోషం ఎక్కడ దొరకదు. దేవుని సన్నిధిలోని ఆనందం, సంతోషం నీకు దొరుకుతాయి. దేని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న నీ భారము ఆయన మీద మోపు. నాకు పిల్లలు లేరు, వివాహం అవ్వలేదు, అప్పులు తీరలేదు, బాకీలు తీరలేదు, రుణాలు తీరలేదు, ఇల్లు లేదు, స్థలం లేదని చాలా భారంతో ఉన్నారు ప్రజలు ఈ రోజుల్లో. ఎక్కడ చూసిన కన్నీరు, ఎక్కడ చూసిన వేదన, నిందలు, అవమానాలు. ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ భారం యెహోవా మీద మోపము. నీ భారం అంతా ఇప్పుడు ఆయనలో వేయి. నీ పిల్లలను ఆయనకు అప్పగించు, నీ భర్తను అప్పగించు, నీ భార్యను అప్పగించు, నీకు కలిగిన సమస్తం దేవునికి అప్పగించు. దేవుని పట్ల అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న చాలా మంది కుటుంబాల్లో నిజమే భారం కలిగి మీరు ఉన్నారు, వేదన కలిగిన హృదయంతో ఉన్నారు. ఈ తెల్లవారుజాని మాటలు వింటూ, అవును ప్రభా నిజమే, మా ఇంట్లో ఎంతో భారం ఉందని మీరు అనుకుంటున్నారు. నీ భారం దేవుడి మీద మోపు. ఆయనకి సహాయం చేయబోతున్నాడు. నేను అద్భుతాలకు నడిపించబోతున్నాడు, గొప్ప కార్యాలకు నడిపించబోతున్నాడు. చాలా మంది సంఖ్యలు ఈ నెలలో తెగిపోబోతున్నాయి. ఈ మార్చి నెలలో దేవుడు బలమైన కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. ఈ మొదటి వారంలోనే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మీరు చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉన్నా సరే మీరు మీ భారం అంతా దేవుడి మీద వేయండి. ప్రభుని విడుదల చేయబోతున్నాడు. అద్భుతంలోకి, గొప్ప కార్యాల్లోకి నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభా. నీ భారము యెహోవా మీద మోపమన్నావు. ఎంతో మంది శ్రమల్లో, కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో ఉన్నారయ్యా. వారందరి ప్రార్థనలో అయ్యా మా భారం అంతా నువ్వే అని అడుగుతూ ఉండగా మీరు వారిని ఆదుకోండి, అద్భుతాలకు నడిపించండి, గొప్ప కార్యాలకు నడిపించండి. శక్తి కలిగిన బాహువు చేత నింపమని అడుగుతున్నాను. ఒక్కొక్క కుటుంబం బిడ్డలు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. మీరు సహాయం చేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ ఇంటి విషయంలో, నీ వ్యాపార ఉద్యోగ విషయాల్లో సమస్తము నీ భారము యెహోవా మీద మోపము. ఆయన ఆదుకోబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.